రైతులు, పేదలు, యువకులే లక్ష్యంగా పంజాబ్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాంగ్రెస్. అకాలీదళ్ సర్కార్ రాష్ట్రాన్ని నాశనం చేసిందని, అమరీందర్ సింగ్ నేతృత్వంలో అంతా సెట్ రైట్ అవుతుందని చెప్పారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు విమర్శలు మొదలుపెట్టాయి. కాంగ్రెస్ పార్టీవి మాటలు తప్ప చేతల్లో ఏముండదని ఆరోపించాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించింది కాంగ్రెస్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. అకాలీదళ్ సర్కార్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు. వ్యవసాయం, మౌలిక వసతులు, ఉత్పాదక రంగం, యువతకు ఉద్యోగ అవకాశాల వంటి అంశాలపైనే తాము ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. పంజాబ్ is in for better times under the leadership of Captain Amarinder Singh ji, and that this better tomorrow will see all-round prosperity of the state. The fiscal situation in Punjab under the Akali BJP government has been mismanaged in a manner which is unprecedented. అధికారంలోకి వచ్చి 10 ఏళ్లైనా అకాలీదళ్ సర్కార్ మేనిఫెస్టోలో 20% హామీలను కూడా నెరవేర్చలేదని ఆరోపించారు మాజీ సీఎం అమరీందర్ సింగ్. ప్రజల కష్టాలను తీర్చేలా మేనిఫెస్టో రూపొందించామన్నారు. 2007 का मैनिफेस्टो अभी पड़ा है, 10 साल हो गए ना. They have not even completed 20%. हमारी फर्क ये है, every quarterly I had to report to the Congress President कि how much of the manifesto had been completed. And 2006 तक हमने 100% completion कर दी थी. अब ये तो बस दिखाने के लिए, वोटर लेने के लिए कर देते हैं खाली, उसमें बाकी कुछ नहीं. మేనిఫెస్టో కేవలం చెప్పుకోవడానికి తప్ప అందులోని ఏ ఒక్క పని కూడా కాంగ్రెస్ చేసే అవకాశం లేదన్నారు బీజేపీ నేత వినీత్ జోషి. 2002 ఎన్నికల్లో ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పిన అమరీందర్ సింగ్ అధికారంలోకి వచ్చాక రైతులకు విద్యుత్ కట్ చేశారని ఆరోపించారు. जब 2002 में आप मुख्यमंत्री बने और तब आपने जो मैनिफेस्टो रिलीज किया था, उस मैनिफेस्टो में आपने कहा था कि किसानों को फ्री बिजली और पानी जारी रखेंगे. आपने सत्ता में आते फ्री बिजली पानी बंद किया. आपने कहा हम नई नौकरियां देंगे, आपने नौकरियों में बैन लगाया. పంజాబ్ మేనిఫెస్టోను ఢిల్లీలో రిలీజ్ చేయడంపై ఫైర్ అయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. రాష్ట్రాన్ని వదిలిపెట్టి టికెట్ల కోసం నేతలంతా ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నారని ట్వీట్ చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని ఆరోపించారు. ఇప్పుడు మేనిఫెస్టోలో చాలా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ మిగిలిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వాటిని ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు.